తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ క్యాంపెయిన్ ఏదైతే విద్యార్థులు, యువత, మహిళలు ఈ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే మన ఇళ్లల్లో శుభకార్యం జరిగితే మొదటి పెళ్లి పత్రిక భగవంతుడికి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు ఏ విధంగా అయితే మనం పొందుతామో అదేవిధంగా ఎవరైతే మొట్టమొదటిసారిగా ఓటు హక్కు పొందిన వ్యక్తులు, విద్యార్థులు, యువతి యువకులు తమ మొదటి ఓటును నారా చంద్రబాబు నాయుడు గారికి వేసి తద్వారా రాష్ట్రానికి ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, తెలుగు మహిళ ఈ విభాగాలకు సంబంధించి నాయకులు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి యువతి యువకుల్ని కలిసి తమ ఓటును నారా చంద్రబాబు నాయుడు గారికి వేయాలని చెప్పేసి వారిని అభ్యర్థించనున్నాం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా మొదటి ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి ఈరోజు మనం ప్రశ్న ఒకసారి మనం చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందనేది గతంలో మనకు తెలుసు. మన రాష్ట్రానికి ఏదైతే 2014 నుంచే 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా లోటు బడ్జెట్లు ఉన్న రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చారు, వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు, ఉపాధి రంగాలను ప్రోత్సహించారు, ఉద్యోగాలు సృష్టించారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారు. ఉద్యోగాలు ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఉపాధి రంగాల వైపు ప్రోత్సహించారు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాలు నెలకొల్పి వాళ్ళకు శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, వాళ్ళకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఒక పక్క మనం పక్క రాష్ట్రం చూసుకున్నట్లయితే తెలంగాణ ఈరోజు హైదరాబాదు పెద్ద స్థాయిలో డెవలప్ అయి ఉంది. ఐటీ రంగం ప్రపంచ స్థాయిలో విస్తృతంగా ఉంది. దీనికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పేసి విద్యార్థులు, యువత మొత్తం కూడా బలంగా నమ్ముతున్నాం. మొట్టమొదట ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ప్లీజ్ ఓట్ ఫర్ సిబిఎన్. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాలి, జాబ్ కావాలంటే బాబు రావాలి, రాజధాని కావాలంటే బాబు రావాలి, ఆడవాళ్ళ పుస్తే తాళ్ళు నిలబడాలంటే బాబు రావాలి. టోటల్గా విద్యార్థులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, తెలుగు యువత కానీ ఎవరైనా బాగుపడి రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో చెందాలంటే బాబు రావాలి. దయచేసి మీ మొదటి ఓటుని ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి చేసే వ్యక్తికి మీరు ఓటు వేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ ప్లీజ్ ఓట్ ఫర్ సిబిఎన్. మీరందరూ కూడా మీ చుట్టుపక్కల వారిని ట్రైన్ చేయండి. గుంతలు లేని రోడ్లకే నా ఫస్ట్ ఓటు, స్వచ్ఛాంధ్రప్రదేశ్కే నా ఫస్ట్ ఓటు, ఉద్యోగ అవకాశాలు కల్పించే వారికే నా ఫస్ట్ ఓటు, పేదరికాన్ని నిర్మూలించే వారికే నా ఫస్ట్ ఓటు, మహిళా సాధికారతకు కృషి చేసే వారికే నా ఫస్ట్ ఓటు, మంచి విద్యను అందించే వారికే నా ఫస్ట్ ఓటు. ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు చదువుకున్న వ్యక్తులుగా దృష్టిలో పెట్టుకొని మన భావి తరాలను మార్చే వారికి మీరు అవకాశం ఇవ్వాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ అన్ని డిగ్రీకి కానీ, ఎంబీఏకి కానీ, పీజీకి కానీ, బీటెక్ కూడా అన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. నిరుద్యోగ యువతి యువకులకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి రావాలన్నా, వారు చదివిన ఉద్యోగానికి పట్టాకు సరైన ఉద్యోగం రావాలన్నా ప్రభుత్వ రంగం కానీ, ప్రైవేట్ రంగం కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, అన్ని రకాల కార్మికులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులు, యువత అన్ని రంగాలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే నూతన యువతి యువక ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి నా ఫస్ట్ ఓట్ సిబిఎన్ కనే శపథం చేయండి. పెద్ద ఎత్తున మేము డ్రైవ్ చేస్తున్నాం.
ఈ యొక్క దగాకోరు ముఖ్యమంత్రి, ఈ దగుల్బాజీ ముఖ్యమంత్రి, ఇంతమందిని మోసం చేసిన ముఖ్యమంత్రికి కాలం చెల్లేందుకు సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.